రాజా సాబ్ ఏదైతే 'ప్రభాస్' సినిమా ఉందో, ఆ సినిమాలో రీసెంట్‌గా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయ్యేంటంటే 'రాజా సాబ్ ఫ్యాన్స్ ఫెస్టివల్ మీట్' అదే ఒక ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి సంచలన కామెంట్స్ అయితే చేశారు. కాలర్ ఎగరేసుకుంటా అన్నట్టు ఒక కామెంట్ అయితే చేశారు. దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి నచ్చక సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మారుతి అనేది ఒక నడుస్తుంది చర్చ అనేది. సో, దీన్ని మీరు ఎలా చూడొచ్చంటారు? యాక్చువల్గా మారుతి గారు ఏమన్నారు అంటే, కాలర్ ఎగిరేసి అది ఇది అని నేను అంత చెప్పను, ఆ కటౌట్కి అంత అవసరం లేదు అంటూ ప్రభాస్ని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇప్పుడు దీన్ని క్లుప్తంగా చెప్పాలి అంటే, ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు. ఏదైనా అంటే ఒకసారి అనుకోకుండా ఆయన నోట్లోంచి ఫసక్ అనే ఒక పదం వచ్చింది. అవును. తర్వాత ఎప్పుడైనా సరే ఫసక్ ఫసక్ వాడినప్పుడు ప్రతిసారి మనకు ఒక మోహన్ బాబు గారు అయితే గుర్తొస్తూ ఉంటారు, బట్ వాడుతూ ఉంటాం. నేను వాళ్ళలాగా వీళ్ళగా ఫసకులు గీసకులు అనలో నేను డైరెక్ట్ కసక్కి అని ఎవడని అన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అది మోహన్ బాబు గారిని అవమానించినట్టు కాదుగా. లేదు. కాకపోతే ఆయన రెగ్యులర్గా ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఆయన నోటి నుంచి వచ్చి ఫేమస్ అయింది కాబట్టి అలా అనుకోవచ్చు. ఇప్పుడు నిలదీసిఫై, మంచు లక్ష్మి, నేను అలలాగా ఇల్లదిగా నిలదీసిఫై గిలదీసిఫై అనను. నేను ఎంటర్ అయ్యానంటే అసలు మొత్తం అదే ఇదే అని ఇంకెవడన్నా ఏదైనా డైలాగ్ అన్నాడు అనుకో, అది మంచు లక్ష్మిని అవమానించినట్టు కాదు. లేదు, నేను తగ్గేదేలే గిగ్గేలేదే అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పాను, డైరెక్ట్గా వేసేస్తాను ఎవడని అన్నాడు అనుకో, అది అల్లు అర్జున్ అన్నట్టు కాదు. మా దగ్గర రప్పాలు ఉండవు, డైరెక్ట్ రాపిడే అన్నాడు అనుకో ఎవడైనా, అది కూడా ఎవరిని అవమానించినట్టు కాదు. అండ్ ఈ పదాల పైన వాళ్ళెవరు పేటెంట్ హక్కులు కూడా పొందలా, కాపీ రైట్లు కూడా ఏమైనా నేనే వాడాలి ఇంకెవడు వాడొద్దు అని. అండ్ ఇకపోతే కాలర్ ఎగిరేయడం అనేది ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఎన్ అచీవ్మెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాళ్ళలాగా వీళ్ళలాగా తొడగొట్టి మాట్లాడేది ఉండదు, డైరెక్ట్గా ఇసించుడే అన్నాడు అనుకో, అదేమన్నా బాలయ్యని అవమానించినట్ట? లేదు, నో, నథింగ్ లైక్ దట్. సో ఇక్కడ ఏంటంటే ఆ కాలర్ ఎగిరేయడం అనేది, కాలర్ ఎన్టీఆర్ పుట్టక ముందు నుంచి ఉన్నాయి షర్ట్స్కి, అవునా? అప్పుడు ఇంత ఉండేవి, తర్వాత రకరకాల సైజులోకి అయ్యాయి, ఇప్పుడు చైనీస్ కాలర్ వచ్చి అసలు కాలరే లేకుండా పోయింది. డిఫరెంట్ ఆఫ్ కాలర్స్, బట్ కాలర్ ఈస్ నథింగ్ బట్ ఏ సైన్ ఆఫ్, నీకు ఎట్లా చెప్పను, ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ అట్లా అంటారు. వైట్ కాలర్ క్రైమ్స్ కాలర్స్తో ఎందుకు పోలుస్తారంటే వాటికి ఉండే డిగ్నిఫైడ్ మీనింగ్స్ వాటికి ఉంటాయి. అంతే, కాలర్ ఈస్ నథింగ్ బట్ అరే చొక్కా ఎగరేసి చెప్పురా. అండ్ ఇక్కడ గుండి పెడితే ఇన్నోసెంట్, ఇక్కడ గుండి పెడితే మరీ అతి ఇన్నోసెంట్, కొంచెం ఇట్లా వదిలేసి ఏమరా మరీ పెద్ద పోకిర్లాగా, అట్లా నీకు అర్థమైందిగా. అట్లా మనిషిని బట్టి, ఆ తత్వాన్ని బట్టి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి అలా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అండ్ కాలర్ ఎగరేసి చెప్పడం అనేది అంటే నేను గర్వంగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఇట్లాంటి పదాలకి కొంచెం అలా వాడతారు అంతే తప్ప దాంట్లో ఆయన ఎవరిని అవమానించలేదు. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తెలుసు ఆయన మమ్మల్ని ఏం అనలేదు అని. మరి ఎందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్లా? ఇప్పుడు నేను గొడవ చేసి నేను జై ఎన్టీఆర్ అని కింద పెడితే ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోనుగా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ని థర్డ్ పార్టీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. మిమ్మల్ని లేదు అన్నాడు, మిమ్మల్ని లేదు అనేసరి పొడి రెచ్చగొడతారు. థర్డ్ పార్టీ అంటే ఎవరు థర్డ్ పార్టీ గర్ల్ అంటే వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టి ఆనందపడే వాళ్ళు ఉంటారు కదా. అంటే వేరే హీరో ఫ్యాన్సో లేకపోతే జీరో ఫ్యాన్సో, వాళ్ళు నెటిజన్సో, అడ్రస్ లేని వాళ్ళు అడ్రస్ ఉన్న వాళ్ళు మనకు అవసరం లేదు. కానీ ఆన్లైన్లో ఏంటంటే ఇద్దరు కొట్టుకు చేస్తుంటే అందులో ఇంకొకటి చేరి అవును వాడిని వీడిని ఇద్దరిని రెచ్చగొట్టేసి అందులోంచి బయటకు వచ్చి ఎగిరెగిరి పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చేసిన పనిలాగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఇట్లాంటి చిల్లర పట్టించుకోరు. వాళ్ళకి తెలుసు ఎలాంటి మాటలకి రియాక్ట్ అవ్వాలి ఏంటనేది. అండ్ మారుతి కూడా అన్న తర్వాత వీళ్ళు కామెంట్లు పెడతా, అది మళ్ళీ కామెంట్లు కాస్త తిట్లు కాస్త బూతులు కాస్త కులము గొడవలకు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అవునవును. అరే ఎందుకు ఇది అక్కడ దాకా వెళ్తుందని చెప్పేసి ఆయన 2 అడుగులు దిగి ఒరే నేను ఎవరిని ఏమీ అనలేదు, ఏదో అతని గురించి మాట్లాడాను, అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ఎక్కడో తగిలినట్టుగా మీరు రిసీవ్ చేసుకున్నారు. మీరు అలా ఒకవేళ నిజంగా అలా హర్ట్ అయ్యి ఉంటే అవ్వకండి, సారీ చెప్తా, నేను ఐఎమ్ సారీ, వదిలేయండి దీన్ని ఇక్కడికి అని దాన్ని కట్ చేసాడు ఆయన.
పోనీ అది అక్కడికైనా కట్ అయిందా అంటే లేదు లేదంట, ఇంకా బాయ్కాట్ రాజాసాబు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరేయబడి ఇక అది ఇది అమ్మో ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రతిసారి ఏదో ఒక గొడవ. తెలుసు ఆదిపురుష్ టైంలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొడవ పెట్టారు. ఒక చింపాంజీ మొహాన్ని పక్కన పెట్టి సేమ్ అల్లు అర్జున్ లాగా ఉంది, వీళ్ళు కావాలని అలా డిజైన్ చేశారు అని చెప్పేసి దాన్ని సోషల్ మీడియాలో వేసి ఫుల్ వైరల్ చేసి ఏదేదో చేసేసారు. ఆ సినిమా ఆడలేదు కానీ వివాదాలు మాత్రం బోల్డ్ అని వచ్చాయి ఆదిపురుష్కి, అందులో ఇదొకటి. బట్ ద పీపుల్ ఆర్ గుడ్, వాళ్ళు కావాలి, ఎవరు ఏం చేయాల. అసలు ఎందుకు ఇట్లాంటివి వస్తాయో కానీ ప్రతిదీ వివాదం చేస్తున్నారు. వివాదం చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో వాళ్ళు కూడా కావాలని ఎవరిని ఏమీ అనలేదు. డోంట్ గెట్ హర్ట్ అంతే. చిన్న చిన్న విషయాలకు అంత హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ హర్ట్ అయిన వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, అది మళ్ళీ 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 గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అన్న వార్తలు రాస్తున్నారు చూసావా, ఎవడో అడ్రస్ లేనివాడు హర్ట్ అయ్యి వాడు మేము జై ఎన్టీఆర్ అన్నందుకు ఇలా రాస్తున్నారు. నిజమైన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ కూడా తెలుసు కాలర్ ఈజ్ నథింగ్ బట్ కాలర్ ఎగిరేయడం అనేది ఎవరైనా చేస్తారబ్బా. రీసెంట్ డేస్లో ఎన్టీఆర్ అన్నాడు కాబట్టి, అంతకుముందు ఆయన దాంట్లో అలా రెండు విశ్వక్సేన్ ఎగిరేస్తాడు, విజయ్ దేవరకొండ ఎగిరేస్తాడు. మరి దాంట్లో తప్పు లేకపోతే అతను సారీ చెప్పడు కదా. తప్పు లేకపోతే సారీ చెప్పడు. సారీ చెబితే అక్కడ తప్పు ఉన్నట్టు కాదు, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకో. ఎలా అలా సారీ చెప్పాము అంటే ఇప్పుడు మొన్న రామ్ గోపాల్ వర్మ పెద్ద సారీ చెప్పాడు, ఆయన తప్పు చేసినట్టు కాదే. తప్పు చేసినోడే సారీ చెప్పాలని లేదు. అవతల వాళ్ళు నా మాటల వల్ల హర్ట్ అవుతున్నారు, వాళ్ళకి నా మాటలు అర్థం చేసుకునే అంత స్థాయి లేదు, నా మాటలు అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదు. కానీ అయినప్పటికీ కూడా వాడు కింద పడి మీద పడి కొట్టుకు చేస్తున్నాడు. వీడిని చూసి వీడు కొట్టుకు చేస్తున్నారు. నేను అన్నందుకే కదా వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఒకసారి పడేసావు అనుకో వాడు కొట్టుకు చావరు కదా అన్న సామాజిక స్పృహతో కూడా సారీ చెప్పే వాళ్ళు ఉంటారు. నువ్వు సారీ చెప్పినంత మాత్రం నువ్వు తప్పు చేసినట్టు కాదు, అది ఇంకా పెద్ద మనసు ఉండాలి అట్లాంటి సారీలు చెప్పాలంటే. అట్లా. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.